హైదరాబాద్ నగరంలోని చార్మినార్ ప్రాంతానికి సమీపంలో గల గుల్జార్ హౌస్లో ఖరీద్ అనే వ్యక్తి పెంచుతున్న అరుదైన బీటల్ జాతి మేక వ్యవసాయ రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది. ఈ మేక ప్రత్యేకత ఏంటంటే ఇది రోజుకు 2.5 లీటర్ల వరకు పాలిస్తుంది. సాధారణంగా మామూలు మేకలు రోజుకు 500 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ దశలో బీటల్ మేక యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యం 3 రెట్లు అధికంగా ఉండడం ద్వారా రైతుకు స్థిరమైన ఆదాయం, రెట్టింపు లాభం పొందే అవకాశం ఉంది. ఈ మేకలు పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతానికి చెందినవైనా ప్రస్తుతం భారతదేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో విస్తృతంగా పెంచుతున్నారు. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్ జిల్లాల్లో ఈ జాతికి చెందిన స్వచ్ఛమైన బీటల్ మేకలు విరివిగా లభ్యమవుతున్నాయి. సాధారణ మేక చెవులు 3 నుంచి 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటే ఈ బీటల్ మేక చెవులు మాత్రం 15 సెంటీమీటర్ల పైనే ఉండి పొడవుగా, వంకరగా ఉంటాయి. అలాగే పెద్ద శరీర నిర్మాణం, కాఫీ రంగు మెరిసే చర్మం ఉండడం వంటివి అనేక ప్రత్యేకతలు ఈ బీటల్ మేకలకు ఉన్నాయి. ఇవి వేడి, పొడి వాతావరణాలకు బాగా అనుకూలంగా ఉండడంతో భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు బీటల్ మేకలు ఎంతో సరిపోయే జాతిగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే తరుణంలో కూడా ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి. మేకల చెవులు పెద్దవిగా ఉండడం వలన అవి శరీరంలోని వేడిని బయటకు పంపించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహకరిస్తుంది. అంతేగాక బీటల్ మేకలకు సహజంగా బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. దాంతో ఇవి సాధారణంగా కనిపించే జ్వరాలు, చర్మ వ్యాధులు, పరాన్నజీవి ప్రభావాలు వంటి వాటికి గురికాకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇవి రైతులకు ఒక ముఖ్యమైన లాభంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండే మేకలకు తక్కువ వైద్యం అవసరమవుతుంది. దాంతో వైద్యానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలా చూసుకుంటే బీటల్ మేకల పెంపకం రైతులకు ఆదాయాన్ని పెంచడమే కాకుండా వ్యయాన్ని తగ్గించే మార్గంగా కూడా మారుతుంది. బీటల్ మేకల పాలలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. ఇందులో తక్కువ కొలెస్ట్రాల్, అధిక కణజాలు, విటమిన్లు, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది పిల్లలకు, వృద్ధులకు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుకూలంగా ఉండడంతో పాటు మేకపాలు నేడు డిమాండ్కు కూడా లోనవుతున్నాయి. బీటల్ మేకలను కేవలం పాల కోసం మాత్రమే కాకుండా మాంసం ఉత్పత్తి కోసం కూడా పెంచుతున్నారు. వీటిని జామ్నాపారి, మలబారి, లాహోరీ మేకలతో పోలుస్తారు. బీటల్ మేకల ధర విషయానికి వస్తే అది మేక యొక్క వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితి, జాతి స్వచ్ఛత, పాల సామర్థ్యం మరియు స్థానిక డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక మేక ధర 15,000 నుంచి 60,000 వరకు ఉండవచ్చు. పాలిచ్చే, బ్రీడింగ్కు అనుకూలమైన మేకలు లేదా పొటేళ్ల జాతులు అయితే ధరలు 70,000 కంటే ఎక్కువగా పలుకుతాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మేకల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ వంటి పథకాల ద్వారా మేకల యూనిట్లకు 50% వరకు రాయితీలు ఇస్తుంది. దీనివల్ల చిన్న రైతులు, మహిళలు, యువత వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మేకల పెంపకంపై శిక్షణ పొంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించే అవకాశాన్ని పొందుతున్నారు. మేకల పెంపకం ద్వారా రైతులు రోజువారీ పాల ఆదాయం, మాంసం అమ్మకం ద్వారా అదనపు ఆదాయం మరియు బ్రీడింగ్ కోసం మేకల అమ్మకం ద్వారా సంపాదన పొందుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మేకల సంతలు, పశువుల మార్కెట్లు, అలాగే ఆన్లైన్ ప్లాట్ఫారాలు మేకల కొనుగోలు, అమ్మకాల కోసం అందుబాటులో ఉన్నాయి. బీటల్ మేకల పెంపకం రైతులకు ఒక మంచి ఆదాయ మార్గం అవుతుంది. సరైన శిక్షణ, మద్దతు మరియు మంచి జాతిని ఎంచుకుంటే రైతులు ఈ పెంపకం ద్వారా ప్రతిరోజు పాల ద్వారా ఆదాయం పొందవచ్చు. అంతేకాదు మంచి మేకలు ఉన్నట్లయితే వాటి ద్వారా బ్రీడింగ్ ద్వారా మరిన్ని మంచి జాతుల పెంపకం కూడా సాధ్యమవుతుంది. అప్పుడు మార్కెట్లో పాల మరియు మేక మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంది కనుక రైతులు దీనివల్ల మంచి లాభాలను కూడా పొందవచ్చు. అందుకే బీటల్ మేకల పెంపకంపై రైతుల జీవితాల్లో ఒక కొత్త అవకాశంగా మారుతుంది.